హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ గరం గరం రెసిపీస్. ఈరోజు వచ్చేసి మన రెసిపీ వెజ్ పులావ్. మీలో ఎంతమందికి ఈ వెజ్ పులావ్ అంటే ఇష్టం? నాకైతే చాలా చాలా ఇష్టం. ఇక లేట్ చేయకుండా ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం. ముందుగా 1/2 kg రైస్ని తీసుకొని వాటిని శుభ్రంగా కడుక్కొని ఒక 1/2 అవర్ పాటు నానబెట్టుకొని పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత ఒక గిన్నెలో ఇలా కట్ చేసి పెట్టుకున్న కాలీఫ్లవర్ని, క్యాప్సికమ్ ముక్కల్ని, బెన్నీస్ని, రౌండ్గా కట్ చేసుకున్న క్యారెట్ ముక్కల్ని, 2 టమాటోల్ని, కొద్దిగా పసుపు, 2 టేబుల్ స్పూన్ల కారం, 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, మన రుచికి సరిపడా సాల్ట్ని, 3 టేబుల్ స్పూన్ల పెరుగుని వేసుకొని ఆ ముక్కలన్నింటికి పట్టేలా ఇలా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి గిన్నె పెట్టుకొని దాంట్లో 2 టేబుల్ స్పూన్ల గీ వేసుకొని సన్నగా తరుక్కున్న ఉల్లిపాయ ముక్కల్ని, పచ్చిమిరపకాయ ముక్కల్ని దాంట్లో వేసుకొని ఒక 1 మినిట్ వరకు ఇలా ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత మసాలా దినుసులు, కొద్దిగా పుదీనా, కొద్దిగా కొత్తిమీర, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని మరో 2 మినిట్స్ వరకు ఫ్రై చేసుకోవాలి. ముందుగా ప్రిపేర్ చేసుకున్న వెజిటేబుల్స్ని దాంట్లో వేసుకొని మరొక 15 నిమిషాల పాటు మగ్గనిచ్చి ముందుగా నానబెట్టుకున్న రైస్ని కూడా దాంట్లో వేసుకొని రైస్కి సరిపడా వాటర్ను వేసుకొని మూత పెట్టుకొని ఒక 5 మినిట్స్ వరకు హై ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ సిమ్లో పెట్టుకొని మరొక 10 నిమిషాల పాటు దమ్కివ్వాలి. రైస్ ఇలా ప్రిపేర్ అయిన తర్వాత దానిపైన కొత్తిమీర, పుదీనా ఇలా వేసుకొని ఒక ప్లేట్లో తీసుకొని దహి తడకతో తింటే చాలా రుచిగా ఉంటుంది. ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా ఇష్టంగా తింటారు. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్